ఛానల్ అయితే ఈరోజు ఒక ఆర్డర్ వచ్చిందనమాట. మనకు నల్లగండ్ల నుంచి ఆర్డర్ చేశారు. అయితే జయప్రకాష్ గారు ఆర్డర్ చేశారనమాట. ఏమేమి ఆర్డర్ ఇచ్చారు ఈ ఆర్డర్లో అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ టైం మీ ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఈ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే నేను త్వరలో గివ్ అవే రన్ చేయబోతున్నాను. దాంట్లో మీరు గెలుచుకునే అవకాశం ఉంది. మినియేచర్ కిచెన్ సెట్ గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏ ఐటమ్ నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో కింద. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇది వచ్చేసి బియ్యం చెరిగే చాట అనమాట. బియ్యం చెరిగే చాట ఒకటి ఆర్డర్ ఇచ్చారు. అదేవిధంగా ఈ మిక్సర్ గ్రైండర్ ఏదైతే ఉందో బియ్యం చెరిగే చాట మీరు దగ్గర నుంచి చూడొచ్చు, మీకు చూపిస్తాను. అయితే మనము బియ్యము పప్పులు అవి మనము చెరుగుతుంటాం కదా, పురుగులు దాకా వస్తున్నప్పుడు, లేకపోతే పిండి ఇంకా బియ్యం వేరు చేసేటప్పుడు అట్లా మనం చెరుగుతుంటాం కదా, దానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకు వచ్చేసి ఇది చిన్న మిక్సర్ గ్రైండర్ అనమాట. మిక్సర్ గ్రైండర్ వచ్చేసి టాయ్ మిక్సర్ గ్రైండర్. చాలా బాగుంది ఇది, మీరు చూడండి ఎంత బాగుందో. సో ఇదొకటి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి క్యాస్ట్ ఐరన్ స్టవ్ ఆర్డర్ ఇచ్చారనమాట. ఈ క్యాస్ట్ ఐరన్ స్టవ్ ఏదైతే ఉందో ఇది రియల్ కుకింగ్కి యూజ్ చేస్తాం అనమాట. మేము ఆల్రెడీ మినియేచర్ కిచెన్ ఐటమ్స్ అని మా ఛానల్ ఉంది. దాంట్లో మినీ ఫుడ్ మనం కుకింగ్ చేస్తాం కదా, దాంట్లో ఆల్రెడీ యూజ్ చేసాము. ఎట్లా రియల్గా కుకింగ్ చేయాలనేది మీరు దీంట్లో చూసి నేర్చుకోవచ్చు. అదేవిధంగా మనకు వచ్చేసి ఇది మిక్సర్ గ్రైండర్ ఏదైతే ఉందో మిక్సర్ గ్రైండర్ ఒకటి ఆర్డర్ ఇచ్చారు. ఇది కూడా వచ్చేసి టాయ్ మిక్సర్ గ్రైండర్. నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం కుక్కర్ అనమాట. ఇది రియల్ కుకింగ్కి యూజ్ చేస్తారనమాట. రియల్ కుకింగ్ కుక్కర్ ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చారు. చూడండి ఈ విధంగా మనకు మూత ఉంటుంది. దీంట్లో రైస్ కూడా వేసి ఇట్లా పెట్టేసి మనకు స్టవ్ మీద పెట్టుకున్నట్టయితే ఇది కుక్ అయితే అవుతుంది అనమాట. ఇది మినియేచర్ రియల్ కుకింగ్ కుక్కర్ అనమాట. ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు బుట్ట అనమాట. అయితే మనకు బూరెలు జంతికలు అటువంటివి చేసినప్పుడు మనము బుట్టలో పెడుతుంటాం కదా, పాతకాలంలో మనం బుట్టలలోనే పెట్టేవాళ్ళం, అటువంటిది అనమాట. అయితే దీంట్లో పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి